మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్‌లో భాగంగా జనరల్ నాలెడ్జ్ సిరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మాక్ టెస్ట్ ఆధారంగా అయితే చాలామంది రిక్వెస్ట్ చేయడంతో కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ప్రస్తుతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలు వాటిని అనుసరించి కూడా ప్రశ్నలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చూసి మీకు ఎలా అనిపించింది? సూచనలు, సలహాలు అలాగే మీకు ఏవైనా టాపిక్స్ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తీసుకొస్తాను నేను. అలాగే మరి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అయితే ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో ఈ వీడియోస్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్ దగ్గర కూడా కొన్ని వీడియో లింక్స్ అయితే ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఇవి ఉపయోగపడాలని చెప్పేసి ఆశిస్తూ లేట్ చేయకుండా మిగతా క్వెషన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేద్దామండి. ప్రశ్న చూడండి. ఎస్ఈబిఐ అనగా అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. సెబీ అని అంటారు దీన్ని షార్ట్‌కట్‌గా. అలాగే మరి ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 12 ఏప్రిల్ 1988. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా అండి. నెక్స్ట్ చూడండి. ఆర్బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు అంటే ఏప్రిల్ 1, 1931 స్థాపించడం జరిగింది. మరి ఎన్ఏబిఏఆర్డీను విస్తరించండి అంటే నాబార్డ్ను విస్తరించండి అని ఉంది. చూడండి ఇది కూడా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి దీని యొక్క ఫుల్ ఫామ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే నాబార్డ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే జూలై 12, 1982. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లలో ఒకటండి. ఇలాంటి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి టాపిక్స్ చూసుకుంటూ ఈ వర్తమానంలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక సీఈఓ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవి కూడా మీరు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ కూడా అవే అవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఏబిఏఆర్డీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దీని యొక్క సరైన సమాధానం ముంబైలో ఉందండి. మరి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ వస్తుంది. దీన్ని ఇప్పుడు పాపులర్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి నరేగా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కార్మికులకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధిని కల్పించాలని దీని యొక్క లక్ష్యం అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ అండి సరైన సమాధానం ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి నిర్ణయించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అంటే సరైన సమాధానం 17. మరి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందులో మనకు ఒకరు చెప్పడం జరిగింది ఈ టాపిక్ కూడా తీసుకురండి అని చెప్పేసి. సో దాని మేరకు ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే మరి ఎక్కడైనా మీరు కూడా ఇచ్చినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఉంటే క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు అందుకోవాలని మరి సభ్య దేశాలు అంగీకరించాయి అనేది 2 సార్లు టైప్ అయింది. అయితే 2030 వరకు అందుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమైన పథకాలు ఏవి అంటే కనుక స్వచ్ఛ భారత్ మిషన్, అలాగే బేటీ బచావో బేటీ పడావో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన మరియు ఉజ్వల యోజన. ఈ ఉజ్వల యోజన భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీపం 2.0 అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ మరి బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఎప్పుడు మరియు ఎక్కడ ప్రారంభించారు అంటే జనవరి 22, 2017 మరియు పానీపట్లో అయితే ప్రారంభించారండి. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి బేటీ బచావో బేటీ పడావో పథకానికి ఎవరు అర్హులు అంటే కుటుంబంలో 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్వీకరించబడ్డాయి అంటే 2015 అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? జనవరి 1, 2016 నుండి అయితే అమల్లోకి రావడం జరిగిందండి. మరి సుస్థిర సార్వత్రిక ఎన్నికలు 2024తో ఎన్నవ లోక్సభ ఏర్పాటు అయ్యింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా ఎగ్జామ్లలో అడగడం జరిగింది కాబట్టి ఇది మరి చూసుకున్నట్లయితే 18 అని చెప్పేసి మీరు జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా అయినా కూడా రిలేట్ చేసుకోండి దీన్ని. నెక్స్ట్ 18వ లోక్సభలో ఎంపీ మహిళల సంఖ్య ఎంతమంది అంటే కనుక 74 మంది ఎంపీలు అయితే ఉన్నారండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే
మధుబని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఇది మోస్ట్ చెప్పుకోదగ్గటువంటి పెయింటింగ్ అండి. ఏ రాష్ట్రానికి చెందినదంటే బీహార్. ఇది గుర్తుపెట్టుకోండి. మంచి ప్రశ్న అండి ఇది. సో, ఎగ్జామ్‌లలో వచ్చేటువంటి ప్రశ్న ఇది. భారతీయ న్యాయ సంహిత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అంటే జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీన్ని ఆమోదించింది డిసెంబర్ 2023లో ఆమోదించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఏదైతే భారతీయ న్యాయ సంహిత అని ఉందో దేనికి రీప్లేస్ చేయడం జరిగిందో మీరైతే కామెంట్ చేయగలరు. నెక్స్ట్, పంబన్ రైల్వే వంతెన అంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. ఇది వర్టికల్ బ్రిడ్జ్ అండి. సో, ఇది మీరు చాలా మోస్ట్ రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా కూడా దీన్ని మీరు చూడొచ్చు. అయితే ఈ పంబన్ బ్రిడ్జ్‌కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. లైక్ ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు ఇలాంటివి కూడా మీరు కామెంట్ అయితే చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 348వ ప్రశ్న చూడండి. అలహాబాద్‌లో కుంభమేళా ఏర్పాటు చేసిన రాజు ఎవరు అంటే హర్షవర్ధనుడు అండి. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 2025 జూలై 6న నూతన ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు అంటే ఇండియా లెవెల్‌లో అండి. భారతదేశం ప్రకారం చూసుకున్నట్లయితే సరైన సమాధానం అచల్ కుమార్ జ్యోతి గారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే హాట్ ల్యాంప్ పుస్తక రచయిత ఎవరు అంటే మరి ఇటీవలే అంతర్జాతీయ బుకర్ పురస్కారం 2025 గ్రహీత అండి. మరి బాను ముస్తాక్ గారైతే దీన్ని పొందడం జరిగింది. దీని యొక్క రచయిత అండి. మరి ఇలాగా మీకు యూస్‌ఫుల్ అయితాయి అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నాయనుకుంటున్నాను. మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఇవి నచ్చినాయి అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఎవరైనా మీరు సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే ఛానల్‌ని మరి మెంబర్‌షిప్ తీసుకోగలరు. దానికి సంబంధించిన కింద అక్కడ మీకు ఛానల్ దగ్గర జాయిన్ బటన్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు ఛానల్‌కి సపోర్ట్ చేయగలరండి. అలాగే వాట్సాప్ ఛానల్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోయి అక్కడ నుంచి కూడా అప్డేట్స్ అనేవి పొందవచ్చండి. మరి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో వారికి స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటూ, మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.